ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు ఓపెన్ చేయడం. అది ఏదైనా ఒక ఎంపీ ల్యాడ్స్ ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాము అంటే అది ఖచ్చితంగా కమ్యూనిటీకి కానీ పెద్ద స్థాయిలో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒకటేమో మన ఎస్సీ కాలనీలో, ఆ తర్వాత హాస్పిటల్లో, కాలేజ్లో ఒకటి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్, స్కూల్లో, అట్లా మనం ఎంతో చక్కగా ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నాము. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది మన రాష్ట్రం. ఖచ్చితంగా సీఎం గారి ఆదేశాల మేరకు, సీఎం గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు ప్రతి ఒక్కరము పనిచేస్తున్నాము. అట్లాగే సీఎం గారి ఆదేశాల మేరకు పార్టీలు కట్టుబడి సిస్టంలో ఉంటూ ఈరోజు పని చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఎన్నెన్నో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాము. మెడికల్ కాలేజీలో టెండర్లు వేస్తే వాళ్ళని రిలీజ్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాను. ఆయనకు అలవాటే అయిపోయింది. ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్నాడు. ఆయనే సీఎం, అదే రాజకీయాలు ఇప్పుడు కూడా పనికొస్తాయి అని అంటున్నారు. ఎవరైనా అంత పెద్ద స్థాయిలో ఉండి, సీఎం స్థాయిలో ఉండి ఎవరైనా అట్లా మాట్లాడతారా అండి? చంపేస్తాము, ఎట్లా వస్తారో చూస్తాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తారంట, వస్తే మిమ్మల్ని చంపేస్తాము. ఏంటండి ఈ మాటలు? పీపీపీ అంటే ఏంటి అనేది వీళ్ళకు ఏమన్నా అర్థమవుతుంది? అసలు ఇంకా తొందరగా అవుతుంది, పని తొందరగా అవుతుంది, మంచి ఆధునిక పరికరాలు వస్తాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, డాక్టర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో మేము ఏమైనా చెయ్యాలి అంటే దానికి ఎంతో కృషి ఉంది, అవసరం, దానికి టైం పడుతుంది. కానీ పీపీపీ ద్వారా మనం ముందుకు వెళ్తే 5 సంవత్సరాలు జరిగే పని 6 నెలలు సంవత్సరం లోపల పూర్తవుతుంది. వీళ్ళకి అది వద్దు. ఎందుకు అంటే మాకు మార్కులు వస్తాయి, టీడీపీ పార్టీనే చేశారు, మార్కులు వస్తాయి, మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. బెదిరింపు రాజకీయాలు మేము చాలా చూసినాం. మేము ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా పైన కేసులు పెట్టింది లేదా, మమ్మల్ని బెదిరించింది లేదా, ఎన్ని కేసులు మా పైన, ఇవన్నీ మేము అన్నీ చూసిన వాళ్ళమే. మాతో పాటు ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు, ఎవ్వరు కూడా ఆపేది లేదు, ముందుకెళ్తాము. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ డెవలప్ చేసి ఈరోజు హైదరాబాద్కి ఎంత డిమాండ్ ఉంది, ఎట్లా డెవలప్ చేశారు? ఆయన ఫ్యూచర్ ఆలోచన చేసి, మనందరి ఫ్యూచర్ ఆలోచన చేసి ఏ అడుగైనా ఒక మంచి దీనికి వెళ్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా సీఎం గారు కళ్ళు మూసుకొని అసలు మనము ఆయన నమ్మచ్చు. ఎందుకంటే ఆయనకు ఆ విజన్ ఉంది, ఈజ్ అ విజనరీ లీడర్. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అధికారం ఉంది కదా అని చెప్పి, వాళ్ళకు ఉంది కదా అని చెప్పి ఏదొస్తే అది మాట్లాడడము, అప్పుడు మాట్లాడినారు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. మేమైతే అసలు